ఆ, మస్తాన్ గారు నమస్తే అండి. ఆ, భాష ఉద్ధారణ అంటే 1-8 అంటే త్రిభాష అంటే 9 తరగతి వరకు త్రిభాష ఉంటుంది. 9-10 తరగతిలో తెలుగు తప్పనిసరిని రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అదే హిందీకి ఉర్దూకి అవకాశం లేకుండా నిర్బంధం చేస్తే ఓవైసీ ఒప్పుకుంటుందా అనే అంశం తెలిసి ఒప్పుకోదని తెలిసి కూడా అదే మీడియంగా కాకుండా సబ్జెక్టుగా ఉండడం వలన భాషకు ఒరిగేది ఏమీ ఉండదని చెప్పని ఒక అంశాన్ని ప్రస్తావించారు. మనం ఇక్కడ ఒక అంశాన్ని మనం చూస్తే 1990s హిందీ ఒక సబ్జెక్టుగా ఉండేది. హిందీ భాషకు ఒరిగింది ఏమీ లేదనేది అప్పట్లో ఉన్నటువంటి చర్చ. అయితే తెలుగులో చదివితే ఐటీ ఉద్యోగాలు వస్తాయా అని నిన్న వైకాపా ఎమ్మెల్సీ చేసినటువంటి అంటే అవగాహన లేక చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తే 1995 నుంచి 2004 మధ్యలో ఐటీ విప్లవ సమయంలో ఐటీ ఉద్యోగం పొందిన వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలో చదివిన వాళ్ళే. మనం ఒక పేపర్ చూపించి తెలుగు చదివితే వస్తుందా ఉద్యోగం వస్తుందా అంటే కాదు కదా, ఉద్యోగం వస్తుంది. అప్పుడు మన రఫీ గారు చెప్పింది కూడా ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ వేదిక మీదకి వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడలేకపోతున్నారు. తెలుగుకి ఎందుకు ప్రాధాన్యతని ఇంగ్లీష్ మీడియం తగ్గిస్తుంది. ఇంగ్లీష్ మీడియం దాన్ని పట్టుకుని మిగతా పార్టీల వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఉండాల్సిందే అంటున్నారు. డబ్బున్నవాడు కాన్వెంట్కి వెళ్తున్నాడు, డబ్బు లేనివాడు వెనకబడిపోతున్నాడు, కాబట్టి దానివల్ల నష్టం జరుగుతుంది కదా అంటారు. ఏపీ 23 ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్లో ఉన్న రఫీ గారికి, వాసిని గారికి గుడ్ ఈవినింగ్ అండి. మీకు కూడా ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి 15వ శతాబ్దంలో పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే తెలుగు చాలా అందమైన భాష. సంస్కృతి పరంగా తెలుగు సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ దేశంలోనే ఒక ప్రఖ్యాతి గాంచినట్టుగా మనం చెప్తాం. ద్రవిడ భాషల్లో ఒకటైన మన తెలుగుని 2008లో ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన పరిస్థితి. సో ఇదంతా మనకేంటంటే సాంకేతికంగా అసలు తెలుగు ఎప్పుడు పుట్టింది, అప్పటి నుంచి మాట్లాడుతున్నారు. దేశంలోనే తెలుగు మాట్లాడే వాళ్ళు అత్యధిక మంది ఉన్నారనేది కూడా ఎటువంటి వాదనకి తావులేని అంశం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే మాతృభాష అంటే ఎప్పుడైనా పిల్లలకి, పసిపిల్లలకు కానీ అసలు పుస్తకం పట్టిన వాడికి కానీ ఏదైనా ఒకటి అర్థవంతంగా వాడికి మెదడులోకి ఎక్కాలి అంటే ఖచ్చితంగా దాన్ని మాతృభాషలోనే బోధించాల్సిన అవసరం. ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉర్దూ మాట్లాడుతూ ఉంటే, లేదంటే హిందీ మాట్లాడుతూ ఉంటే, లేదా తెలుగు మాట్లాడుతూ ఉంటే, లేదు మాటలు వచ్చే దశలోనే అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆ మెదడులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాడు అన్నం కావాలా అంటే తెలుగులోనే అడుగుతాడు వాడు. అదే మనకు అమెరికా ఇంగ్లీష్ లోనే అడుగుతుంటే వాళ్ళు ఆ పుట్టిన 7 సంవత్సరాల వరకు వాళ్ళకి ఆ విధమైన ఇది అలవాటు ఎవరు నేర్పరు. సో అట్లాగా మన మన మేధావులు కానీ భాషావేత్తలు కానీ ఎవరైనా చెప్పింది ఏంటంటే, విద్యావేత్తలు కానీ అధ్యయన పరంగా కూడా చేసింది ఏంటంటే, ఏదైనా ఒక విషయాంశాలు వాడికి అర్థవంతంగా అమల్లోకి మనసులోకి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అది మాతృభాషలోనే ఉండాలి. దీనిలో ఎటువంటి ఇది లేదు. సో ఇక్కడ దీన్ని మనం ఒక రకంగా చూస్తే ఏంటంటే అది ఓట్ల పరంగా చూసిన పరిస్థితి గత ప్రభుత్వంలో కనిపించింది. ఏంటంటే అది అదే కంచాయిల అంటే వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాను. నేనేమంటానంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక విద్యార్థి మనగలగాలంటే ఇంగ్లీష్ భాష అనేది నేర్చుకోవాలి. దానిలో ఎటువంటి ప్రామాణికంగా ఉంటుంది. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కూడా అది యూనివర్సల్ లాంగ్వేజ్ గా అది ఇంగ్లీష్ ఉన్న పరిస్థితి. సో అది కావాలని మన మాతృభాషను చంపేయాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా మాతృభాష అనేది ఉండాలి, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, అదర్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు ఆయా విద్యార్థుల ఇంట్రెస్ట్ని బట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించింది ఏంటంటే, ఆయన ఇంగ్లీషు నేను ప్రపంచ స్థాయిలో పోటీ పడే విద్యార్థులు తీర్చిదిద్దుతున్నాను, అందుకనే ఇంగ్లీషు నేను ప్రవేశపెట్టాను అన్నారు. ఆయన మర్చిపోయింది ఏంటంటే ఇంగ్లీష్ ప్రవేశపెడతాం మంచిదే, అట్ ది సేమ్ టైము ఆ ఎన్నుకునే స్వేచ్ఛ విద్యార్థి తల్లిదండ్రులకు ఇవ్వాలి. నువ్వు ఫోర్స్గా చేయాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే మన దగ్గర ఉన్న ఉపాధ్యాయుల్లో అత్యధిక శాతం మంది, ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో లక్షలాది మంది చదువుతున్న ప్రభుత్వ బడుల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యింది ఇంగ్లీష్లో అయినప్పటికీ కూడా ఇంగ్లీష్లో పూర్తిగా బోధించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు.
దానిలో ఎటువంటి సందేహం లేదు. నిజానికి ఇంగ్లీష్లోనే వాళ్ళు బోధించాలి మొత్తం అంటే కదా అసలు ఉపాధ్యాయులు ఎవరు పనికిరారు. ఎస్. మెజారిటీ ఆఫ్ ఉపాధ్యాయులు దానిలో పనికిరారు. ఎందుకంటే వాళ్ళు చదివింది ఇంగ్లీష్ మీడియంలో, అదే తెలుగు మీడియంలో చదివారు, ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ గా చదివారు. లేదు ఇంగ్లీష్ ఇప్పుడు మన యూనివర్సిటీల్లో ఎంఏలు లేకపోతే పీజీ కోర్సులు చాలా చేస్తున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ లో అది ఉత్తీర్ణతగా ఉపయోగపడుతుంది, కానీ ఉపాధ్యాయం అదే పిల్లలకు బోధించడానికి మాత్రం అంత స్కిల్స్ కనపడతల. ఎస్. సో అది మనకి చాలా యూనివర్సిటీలో కనిపిస్తుంది. మనము వెళ్ళి కొన్ని మరీ దారుణంగా ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ లో కూడా వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తున్నా, తెలుగులో రాసినా కూడా పాస్ చేస్తున్నారు, కొన్ని అలా కూడా ఉన్నాయి. సో ఇలాంటి స్థితిని ముందు మార్చాలి. అంటే రిక్రూట్మెంట్ స్టేజ్ అప్పుడే ఉపాధ్యాయులు ఇంగ్లీష్ అంటే ఒక బీఈడి చదివేటప్పుడు కానీ ఇట్లా కంపల్సరీగా ఇంగ్లీష్ ఉండాలి, ఇంగ్లీష్ లో మీరు ఫ్యాకల్టీ స్కిల్స్ పెంచుకోవాలి, బోధించగలగాలి అనేది ముందు అక్కడ ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ స్టేజ్ లోనే మార్చినప్పుడు నువ్వు అప్పుడు ప్రతి చోట ప్రతి ప్రాథమిక పాఠశాలలో నువ్వు అలాగా దాన్ని ప్రవేశపెడటానికి వీలవుతుంది. నేను ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేశాను అందరూ ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనుకుంటే వాళ్ళు అటు ఇటు కాకుండా పోయారు ఆ విద్యార్థులు. అటు ఇంగ్లీషు రాలా, ఇటు తెలుగు రాలా. ప్రపంచంలో పోటీ పడుతున్న సంగతి అటు నుంచి అసలు వాడు తెలుగు మాట్లాడడానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ రాదు, అలా తయారయ్యారు. దానికి ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ వే ఆలోచించాలి. ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ దగ్గర నుంచే లేదంటే బీఈడి కోర్సుల ఆఫర్ దగ్గర నుంచే ఇది కంపల్సరీ మీరు బోధించాలి అనేది రావాలి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కూడా మీరు మాతృభాష అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు, మామూలుగా మనకి కోర్టు తీర్పులు కానీ లేదంటే జీవోలు కానీ తెలుగులో ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉంటే ఆ తెలుగు భాషను చెప్పేస్తున్నారు, కానీ అన్ని ఇంగ్లీష్ లోనే వస్తా ఉన్నాయి. దాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఆర్టీఐ నేను అనేది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి సంబంధించి ఆయన భాషా గారు మన ఈ మధ్య తెలుగులోనే మేము అన్ని కూడా తీర్పులు మేము ప్రచురిస్తాము మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీఐలో అని చెప్పేసి చెప్పారు. సో అలాంటిది అందరూ జడ్జిలు కానీ కొంతమంది జడ్జిలు అలా తెలుగులో తీర్పు పరిస్థితులు కూడా ఉన్నాయి. అది ఇంప్లిమెంటేషన్ అనేది సాధికారికంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇక తమిళనాడుని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. వాళ్ళు హిందీని యాక్సెప్ట్ చేయరు, ముందు మా తమిళ ప్రాధాన్యత భాషగా గుర్తించాల్సిందే అంటారు. వాళ్ళు ఆకాశవాణి అని రేడియోలో అంటానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు పెద్ద ఉద్యమం చేశారు వాళ్ళు. సో నేను అనేది ఏంటంటే దాన్ని నేర్చుకుంటూ ఉండో తప్పలేదు, కానీ తెలుగు భాషను మాత్రం కంపల్సరీగా ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థి నేర్చుకునే విధంగా వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలి, మాతృభాషని గౌరవించుకోవాలి, చంపేయకుండా చూడాలి. అదే సమయంలో ఇంగ్లీష్ కూడా వాళ్ళ స్కిల్ పెంపొందించేలాగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బతకగలిగేలాగా చూడాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. ఓకే.